హాయ్, హలో, నమస్తే మిత్రులారా. మంచి విషయం అందరూ తెలుసుకోవాలి. మనకున్న 12 నెలలలో కార్తీక నెలకున్న సమానమైన గొప్ప నెల లేదు. శ్రీ మహావిష్ణువు దేవుడితో సమానమైన దేవుడూ లేడు. గంగతో సమానమైన తీర్థమూ లేదు. బ్రహ్మ ముహూర్తము కన్నా ముహూర్తమే లేదు. తెల్లవారుజామున నిద్రలేచి ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణు రూపమైన శాలిగ్రామమునకు నిత్యాభిషేకం చేయడము, ఆ పరమేశ్వరునికి నిత్య రుద్రాభిషేకము చేయడము, మన మెడలో రుద్రాక్షలు ధరించడం, రోజులో ఒక్క పూట మాత్రమే భోంచేయడం, ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఒక్కటేమిటి, ఇలా ఎన్నో సాంప్రదాయాలను తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీక మాసం మాత్రమే. ముఖ్యంగా ఈ కార్తీక నెలలో చేయాల్సిన వ్రతాలలో కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. కార్తీక స్నానం అంటే ఈ నెలంతా తెల్లవారుజామున నిద్రలేచి కృతికా నక్షత్రం అస్తమించే ముందుగా నదిలో కానీ చెరువులో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు మన ఇంటిలోనే తలస్నానం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని 7 నదుల నామాలను మనసులో తలచి తలస్నానము చేయాలి. అది కార్తీక స్నానం అవుతుంది. ఇలా స్నానం చేసి శివ విష్ణు కానీ మరే ఇతర దైవాన్నైనా ధ్యానించడం వల్ల పుష్కర తీర్థాలలో స్నానం చేసిన గంగానది ఫలితం లభిస్తుంది మిత్రమా. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలను పొందవచ్చు. ఈ నెలలో పగలంతా ఉపవాసము, రాత్రి మాత్రము భోజనము చేయాలన్నది ఒక నియమం. పగలు పాలు లాంటి ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు. రాత్రి వేళ యందు మాత్రము చంద్రుని దర్శించి దీపారాధన చేసి భోంచేయాలి. మిగతా నెలల కన్నా కార్తీక నెలలో దీపారాధన ఎంతో ముఖ్యం మిత్రమా. ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేయాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితేనే చాలు, సర్వవిధ పాపాలు హరింపజేస్తుంది, ఎంతో పుణ్యం కూడా వస్తుంది. సూర్యాస్తమయమైన వెంటనే సంధ్యాదీపం వెలిగించాలి. ముగ్గు వేసి ఇంటి కడపలి ముందు దీపం పెట్టాలి. ఇంకా తులసి పూజ, గౌరీ పూజ చేయడం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఈ నెలలో కొన్ని వస్తువులు కూరలలో వాడరాదు. అవి ఇంగువ, పెద్ద ఉల్లి, ముల్లంగి, గుమ్మడి, తీపి గుమ్మడి, నువ్వులు. ముఖ్యంగా మాంసాహారము భుజించకూడదు. కార్తీక పురాణము చదివిన వారికి, విన్నవారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కూడా కార్తీక పురాణం చెబుతున్నది మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి హైప్ చేయండి. 10 మంది తెలుసుకుంటారు. మరలా రేపు కలుస్తాం. ధన్యవాదాలు. జై హింద్.